అండ్ ఈరోజు సండే కదా హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే రెస్ట్ అనేది ఉండదండి, మా ఆడవాళ్ళకి రెస్ట్ అయితే ఉండదు కదా. అందుకని సండే ఈవినింగ్ అయితే నేను పిల్లలకి దోశలకి ఇడ్లీకి మామూలు పప్పు పోసేసానండి. ఈవినింగే పెట్టేస్తాను. కాకపోతే మార్నింగ్ మేము డైలీ అయితే పట్టిన 2 డేస్కి 3 డేస్కి అలా పడతాయి కాబట్టి సండే అనేది ఎక్కువ పోసి పెట్టేస్తూ ఉంటాను. అలాగే చికెన్ అయితే వండేస్తున్నానండి. మార్నింగ్ అయితే చికెన్ వండలేదు. మార్నింగ్ మా వారి క్యారేజీలోకి వేరే కర్రీ వండేసాను. ఈవినింగ్ మాత్రం చికెన్ అయితే వండేసానండి. నేను చికెన్ వండుతున్నా, ఇటు పక్క గ్రైండర్లో పప్పు పడుతుండగా మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఆడుకుంటున్నారు. వాళ్ళు చిన్నపిల్లల్లో ఆడుకుంటున్నారు. ఏంటో గేమ్ ఆడుతుంటే నాకు బాగా నచ్చింది. నా చిన్నపితనంలో కూడా నేను చాలా ఇలాంటి గేమ్లు ఆడామండి. నాకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు అనేవి గుర్తుకొచ్చేసాయి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే ఇది కూడా వీడియో తీసి మీకు చూపిద్దామని అనిపించింది. చూస్తున్నారుగా, వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారండి. నేను కూడా నా చిన్నప్పుడు చాలా అంటే మా ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేశాను. నాకు అవి గుర్తొచ్చింది, నాకు కూడా చేయాలనిపించింది. కాకపోతే ఇప్పుడు ఈ వయసులో చేస్తే బాగోదు కాబట్టి చేసేది ఏమీ లేదండి. చూసారు కదా, చికెన్ కర్రీ కూడా ఫైనల్ ఇప్పుడే వేస్తాను. చికెన్ కూడా వేసాను. చికెన్ అయితే ఉడికిపోతుంది. అలాగే పప్పు గ్రైండర్లో వేసాను కదండి, ఇడ్లీకి అయితే తీసేసాను, దోశ కూడా వేసేసాను. నచ్చితే లైక్ చేయండి, షేర్